హాయ్ హలో अस्सलाम वालेकुम कैसे है सब लोग సో ఈరోజు అయితే నేను మమ్మీ సేరీ కోసం అంటే ఫాస్టింగ్ చేయడానికి లెగిచాము మార్నింగ్ 3:30 అలాగా. నేను 3:30కి లెగిచి ఫ్రెష్ అప్ అయ్యాను. మమ్మీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నమాజ్ చేశారు. మళ్ళీ నా కోసం స్పెషల్గా మమ్మీ ఇక్కడ దోశ వేస్తున్నారు. అంటే మనం ఫ్రెష్గా తింటాంలేండి అన్నీ, అంటే మళ్ళీ నైట్వి తినలేను. ఏం చేయగలమండి, అలా ఆ ఎన్విరాన్మెంట్లో అలా పెరిగాను నేను. అలా అంటే పెరగడం అంటే నేనే అలా అలవాటు చేసుకున్నాను. తర్వాత మమ్మీ నాకు దోశ వేసి కాసేపు చాయ్ వద్దులే మమ్మీ, టీ వద్దులే, దోశలు 2 చాలు అంటే, వద్దమ్మా తినాలి, నువ్వు కాలేజ్ కూడా వెళ్తావు కదా అని చెప్పింది. సో పక్కన టీ కూడా పెట్టింది నా కోసం. అంటే నా కోసమే కాదు, మమ్మీ కోసం కూడా పెట్టారు, టీ పెట్టారు. తర్వాత ఇంకా 3 తింటావా దోశలు అంటే వద్దన్నాను. ఎందుకంటే మనం ఒకటి తినడమే గొప్ప, మళ్ళీ ఇంకో 3 అంటే ఇంకా సాహసమే అని చెప్పాలి. తింటానండి, అలా తింటాను, మరీ ఎక్కువ తినను. అంటే మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ తినాలంటే ఆ నిద్రలో అంటే కష్టం కదా కొంచెం. అయినా సరే అల్లా కోసం లెగిచి ఫాస్టింగ్ చేస్తాం మొత్తం. చిన్నప్పటి నుంచి మా మమ్మీ మాకు అలవాటు చేస్తారు. ఇక్కడ మా రేయోగాడు కూడా లెగిచ్చాడండి నాతో పాటే. వీటి వల్ల లెగిస్తాం మేము అలాగా నైట్ టైం. ఇంకా నాకు ఇక్కడ దోశ రెడీ అయ్యింది. 2 దోశలు వేసింది మా మమ్మీ. వద్దులే మమ్మీ అన్న 2 వేసింది. ఇంకా మమ్మీ అయితే అన్నీ పెట్టుకొని ఇంకా రెడీ అవుతున్నారు సైరీకి తినడానికి. మమ్మీ అయితే ఫిష్ తింటారండి. మమ్మీ కొంచెం హెవీ ఫుడ్ తింటారు, ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేయాలి కదా, ఇంకా కొంచెం ఎనర్జీ కావాలి కదా. సో ఆఫ్ కోర్స్ మమ్మీ కొంచెం ఎక్కువే తింటారు. చూడండి మమ్మీ ఫిష్ వేసుకొని తింటుంది. కానీ ఈసారి వాయిస్ నేనే ఇస్తున్నాను. మమ్మీ ఏమో ట్రై చేయమని అన్నారు, అందుకు నేనే వాయిస్ ఇస్తున్నా. కొంచెం అంటే మనం క్లాస్లో కొంచెం బాగా మాట్లాడతాము. సో మమ్మీ చూడాలని అనుకుంటుంది నా వాయిస్ ఎలాగుంటుందో. మీరు ఎలా ఉందో కొంచెం కామెంట్లో చెప్పండి. ఏమైనా ఇంప్రూవ్ చేయాలంటే చెప్పండి, చేస్తాము. అలాగే మేము ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలో కొంచెం సజెస్ట్ చేస్తే మేము అలాంటి వీడియోసే పెడతాము. చూడండి, ఇది మా సేరీ ఫుడ్. ఇదంతా నాకైతే దోశ చట్నీ అది చాలండి. ఇంకా మమ్మీ ఎక్స్ట్రా బాదాము, చాయ్, ఖజూర్ అన్నీ ఇస్తుంది. ఆ ఫ్రూట్ లడ్డు కూడా చాలా బాగుంది, తిన్నాను, చాలా బాగుంది. నాకైతే నేనైతే నిజంగా చెప్తానండి, బాగున్నా బాగోకపోయినా మమ్మీకి అయితే చెప్తాను, మమ్మీ ఇలాగుంది అని. కానీ చాలా బాగుంది, ఫ్రూట్ లడ్డు చాలా బాగుంది. కామెంట్ సెక్షన్లో రివ్యూస్ లింక్ పెడతాను, వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, ఫ్రూట్ లడ్డుది. ఇక్కడ మా రయ్యగాడు చూస్తున్నాడు, ఫిష్ వైపే చూస్తున్నాడు ఆడైతే అలాగా. సో ప్రస్తుతానికి నేనే మమ్మీయే ఉన్నారు ఫాస్టింగ్. ఇక్కడ నేను కాలేజ్కి వెళ్ళిపోయే మమ్మీయే ఇంకా ఇల్లు మొత్తం చూపించుకున్నారు అలాగా. కిచెన్ రూమ్, మమ్మీకి కెమెరా యాంగిల్ పెట్టడం రాదు, అంటే మమ్మీ అంత ఫోన్ యూజ్ చేయరు, కీప్యాడ్ ఫోనే మమ్మీ. ఎంతలా ఫోన్ యూజ్ చేయనా సరే అన్నా ఏదో ఒకటి ట్రై చేస్తుంది, అదే గ్రేట్. ఇది మా వాషింగ్ ఏరియా, ఇది మా కిచెన్ రూమ్. మమ్మీకి బ్యాక్ కెమెరా పెట్టమంటే ఫ్రంట్ కెమెరా పెట్టి తీసింది. ఇక్కడైతే మమ్మీ కెమెరా యాంగిల్ కొంచెం ఫ్రంట్ కెమెరా పెట్టారు. సో అయినా మమ్మీ కిచెన్ రూమ్ మొత్తం చూపిస్తుంది. మమ్మీ ఎందుకు అలా సీరియస్ ఫేస్ పెట్టో నాకు తెలియదు, నన్ను అడగకండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన హాల్లో వచ్చేసాము. మా యూకే గాడు వస్తాడు, తింటాడు, పడుకుంటాడు, అదే గోల, ఇంకేం చెయ్యడాడు. ఇది మా హాల్. ఇక్కడ ఇది మా బెడ్రూమ్ అండి. ఇది మేము ఇక్కడ 25 years 26 years నుంచి ఇక్కడే ఉన్నాము, ఈ ఇంట్లోనే. సో నేను అంతగా కొత్త ఇంటికి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను నేను ఎక్కువ. మమ్మీ వాళ్ళు వెళ్ళినా సరే నేను ఇక్కడే ఉంటాను ఎక్కువ. సో మమ్మీ ఇంకా బెడ్రూమ్ నుంచి ఇంకా హాల్లోకి వచ్చింది.
ఇంకా మళ్ళా అలా తిరుగుతూనే ఉంది మా మమ్మీ. లైట్ వేసింది బయట, మీకు కనిపించట్లేదేమో అని. మొత్తానికి పని ఇప్పుడు అయిపోయింది, అందుకనేసి లైట్ వేసి చూపిస్తున్నాను. ఇప్పటికి అయిపోయింది నా పని అంతా. ఇంకా ఇప్పుడు పైకి వెళ్ళి మా మమ్మీ ఏం కాదు, అక్కడ అక్క ఉంటుంది, మా అక్కతో అలా మాట్లాడుతూనే ఉంటుంది అలా ఏదో ఒకటి. మీ ఆంటీలు అలాగే కదా చేస్తారు, ఎవరైనా దొరికితే చాలా అలా వగ మాట్లాడుతూనే ఉంటారు. మేము అంతేలేండి, మేము ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మేము అలా మాట్లాడుతూనే ఉంటాము. అందుకే క్లాస్లో మాకు అలా తిడుతూనే ఉంటారు. రోజు ఉండి ఎక్కాను కదా డాబాపైకి. చాలా ఎండ కూడా ఉందండి. ఆ ఎండ చూపిస్తున్నాను అక్కకి. ముబినా చూడు ఎండ ఎంత ఉంది చూడు అని చూపిస్తున్నాను. అవును మామీ అనేసి అంటుంది. ఇది మా చెట్టు పేరు ఏంటో నాకు తెలియదు, నాకు అడగండి. మల్లె మొగ్గలు ఏదో మొగ్గలండి, నాకు తెలియదు. ఇది మా హైబిస్కస్. మనదంతా ఇంగ్లీష్ భాషే, తెలుగు అంతలా రాదు మాకు. అంటే వచ్చు కానీ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తాను ఎక్కువ. ఇక్కడ మాకు ఇంకా ఇఫ్తార్ టైం అయింది, మమ్మీ ఏమో పద ఫాస్ట్గా టైం అయ్యిందని ఇంకా స్టార్ట్ చేశారు మా ఇఫ్తార్. ఇలాగ అయ్యిందండి మా డే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ రోజా ఉండండి, మీరు కూడా ఫాస్టింగ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.